Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొరివితో తల గోక్కుంటున్న పవన్. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఇటీవల కాలంలో అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందులో కొన్ని తెచ్చిపెట్టుకున్నవైతే మరికొన్ని అనవసరంగా తగులుకున్నవి. విజయవాడ కృష్ణలంకలోని గాదే సాయి కృష్ణ కేసు అయితే జనసేనకు కోరి చుట్టబడిందని అంటున్నారు. ఈ కేసులో నిజానికి జనసేనకి ఎలాంటి సంబంధం లేదు. ఎందరో పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఎవరేం చేస్తున్నారు అన్నది పార్టీకి పట్టింపు ఉంటుందా అన్నది ఒక ప్రశ్న. అంతేకాదు ఎవరు ఎలాంటి వారు అన్నది కూడా తెలియదు. తెలిసిన తరువాత దూరం పెడతారు. సాయి కృష్ణ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాడు అని జనసేన దూరం పెట్టింది. అయితే అంతవరకు ఓకే, కానీ ఆయన విషయంలో విపక్షాలు కానీ సోషల్ మీడియా కానీ జనసేనని టార్గెట్ చేసింది. దాంతో పవన్ ఓపెన్ అయిపోయారు. పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ క్రిమినల్స్కి కులాలేంటి అని అన్నారు. ఈ విధంగా పవన్ విపక్షాల ట్రాప్లోకి చిక్కుకున్నారని అంటున్నారు. ఈ విషయంలో పార్టీగా ఆయన సైలెంట్గా ఉంటే సరిపోయేదని సూచనలు కూడా వచ్చాయి. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత పెద్ద అవకాశమో అంతకు మించి పెను శాపంగా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఈ ఇబ్బంది తప్పడం లేదు. ఎన్ని రకాల చట్టాలు వచ్చినా మరేమి చేసినా కోట్లలో ఉన్న జనాలను ఈ విషయంలో కట్టడి చేయడం కష్టమే అవుతోంది. వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవారినైనా ఎంచుకుని మరీ విమర్శలు చేస్తున్నారు. ఆ విధంగా చేస్తే తాను పెద్దవారు కావచ్చు అన్నది వారి ఆలోచన. అందుకే ఇలాంటి వాటి విషయంలో తక్కువగానే రియాక్ట్ కావడమే మేలన్న భావన ఉంది. ఇక ఒక మీటింగ్లో యూట్యూబర్ పవన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. దానితో ఆయనను తీసుకుని వచ్చి కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆ మీదట కోర్టు బెయిల్ ఇచ్చింది. అక్కడితో ఈ ఇష్యూ వదిలేస్తే పోయేది. ఉపా లాంటి చట్టాలను ఉపయోగించేదాకా వెళ్ళడం అంటే మరింత సమస్యను పెంచుకోవడమే అని అంటున్నారు. మరోవైపు చూస్తే యూట్యూబర్ని తెచ్చిన ప్రతి పోలీస్ స్టేషన్ వద్ద జన సైనికులు ఆగ్రహవేశాలు ప్రదర్శిస్తూ ఆందోళనను నిర్వహించడం, పోలీస్ స్టేషన్ గోడలు దూకేందుకు ప్రయత్నం చేయడం ఇవన్నీ పార్టీకి చికాకుగానే మారుతున్నాయని అంటున్నారు. ఒక ఇష్యూ మీద ప్రభుత్వం సీరియస్గా ఉంటే మధ్యలో పార్టీ కేడర్కి ఏం పని అన్నది కూడా చర్చగా ముందుకొస్తోంది. ఇలాంటి దుందుడుకు చర్యల మూలంగా పార్టీకే ఇబ్బంది అవుతుందని అంటున్నారు. అంతేకాదు దారిన పోయే బురదన తెచ్చి మీదకు వేసుకున్నట్లు అవుతోందని అంటున్నారు. ఏపీలో ఇప్పుడు సర్ పేరుతో ప్రక్రియ సాగుతోంది. టీడీపీ, వైసీపీ నేతలు దాని మీద ఫోకస్ పెట్టారు. తమ సానుభూతి పరుల ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత జనసేనకు ఉంది కదా అంటున్నారు. కార్యకర్తలు ఈ విధంగా వీధులలో వీరంగం వేయడం కంటే స్థానిక ఎన్నికల మీద దృష్టి పెట్టడం, అలాగే సర్ విషయంలో ఓట్లు పోకుండా చూసుకోవడం వంటివి చేస్తే పార్టీ పటిష్టం అవుతుందని అంటున్నారు. ఇక ఏపీలో జనసేన బలమైన మూడో పార్టీగా ఎమర్జ్ అవుతోంది. ఈ క్రమంలో పార్టీ మీద విమర్శలు వస్తూ ఉంటాయి. అందులో వేటికి విలువ ఇవ్వాలి, వేటిని వదిలేయాలన్నది ఆచితూచి తేల్చుకోకపోతే విపక్షాల ట్రాప్లోనే పడతారని అంటున్నారు.